వెల్కమ్ టు ఆల్ ఐక్యూ అకాడమీ యూట్యూబ్ క్లాసెస్. మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. అందులో జనరల్ అవేర్నెస్ ఆల్మోస్ట్ మనకు 40 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు. సైన్స్ ప్లస్ సోషల్ రెండు మిక్సింగ్ అయ్యి చూద్దాం ఏ ప్యాటర్న్ ఫాలో అయ్యిందని చెప్పి డిస్కస్ చేస్తూ వచ్చాం. చూడండి, ఫస్ట్ షిఫ్ట్ 1 డిసెంబర్ 28న షిఫ్ట్ 1లో వచ్చిన క్వశ్చన్స్ అనమాట. జిఎస్కు సంబంధించినది, ఓన్లీ జనరల్ స్టడీస్కి మాత్రమే. సైన్స్ సోషల్ పాయింట్ ఆఫ్ వ్యూ జనరల్ స్టడీస్ ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎన్ని వచ్చాయి అనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ డిఆర్డిఓ? డాక్టర్ జి సతీష్ రెడ్డి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఒకటి వచ్చింది, అంటే చైర్మన్స్ అడుగుతున్నాడు అనమాట. నెక్స్ట్, అటు ఇటు ఉండొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని క్వశ్చన్స్ వచ్చాయి. స్టూడెంట్స్ ఇచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనమాట. అటు ఇటు ఉండొచ్చు, 1 or 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వేరేగా ఉండొచ్చు. కాకపోతే మోడల్స్ అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చింది పేపర్ అంతా. సడల్ పీక్ నేషనల్ పార్క్ ఎక్కడుందంటే అండమాన్ అండ్ నికోబార్ అనమాట. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే March 8. మేబీ ఇక్కడ థీమ్ అడిగి ఉండొచ్చు, అందుకోసం. చూడండి, ఎర్త్ డే ఎప్పుడు? April 12th ఎర్త్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్, టనల్ ఇనార్గరేటెడ్ బై పిఎం మోడీ ఏంటంటే అటల్ టనల్ అనమాట. ఇది సెకండ్ షిఫ్ట్లో కూడా వచ్చి సెకండ్ డే కూడా రిపీట్ అయిందని చెప్పొచ్చు ఈ క్వశ్చన్స్ అనేది. 29th వాళ్ళకు కూడా, అంటే 28th వచ్చిన క్వశ్చన్స్ 29 కూడా కొన్ని రిపీట్ అయ్యాయి. మ్యాక్సిమం సీట్ ఇన్ లోక్సభలో 552 అనమాట మ్యాక్సిమం సీట్స్. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయని కూడా అడిగిండొచ్చు. ఓకే, అది కూడా చూసుకోవాలి, అంటే లోక్సభ గురించి చూసుకోవాలి. నెక్స్ట్, సౌండ్ ట్రావెల్ ఇన్ విచ్ మీడియం? వాటర్, ఎయిర్, సాలిడ్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించినది ఒకటి. చూడండి, టోటల్ 7 క్వశ్చన్స్. సైన్స్ ఒక క్వశ్చన్, మిగతా సోషల్ స్ట్రాటజీకి ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్, బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్, సిపియూని బ్రెయిన్ ఆఫ్ ఎ కంప్యూటర్ అంటారు. నెక్స్ట్, ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ పీస్ డిస్ఆర్గ్యుమెంట్ డెవలప్మెంట్ ఫర్ ఎప్పుడంటే 2019 డేవిడ్ బ్రౌనర్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ హాగ్ అన్నమాట. ఇది కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, రాజతరంగిణి వాజ్ రిటన్ బై బ్రిటన్స్, అంటే రాసిన బుక్స్ ఆథర్స్ కానీ ఏమన్నా థీమ్స్ కానీ ఇలాంటి పైనలో బ్రిటన్ అంటే వ్యక్తుల గురించి అడుగుతున్నాడు ఇక్కడ. కల్హానా. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2019. చూడండి, 19 కరెంట్ అఫైర్స్ కూడా టచ్ చేస్తున్నాడు. ఇండియా ర్యాంక్ 102 అంట 2019లో. ద థీమ్ ఫర్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ 2020 థీమ్ ఏంటి అంటే టైమ్ ఫర్ నేచర్ థీమ్స్ అడుగుతున్నాడు. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జయరామ్ ఠాకూర్. చీఫ్ మినిస్టర్ అంటున్నారు, కాకపోతే చీఫ్ మినిస్టర్ కాదు, గవర్నర్స్ అడుగుతున్నాడు. ఎవ్రీ షిఫ్ట్లో గవర్నర్స్ అనేది వస్తుంది. గవర్నర్స్ అడుగుతున్నాడు, గవర్నర్స్ చూసుకోండి, స్టేట్ గవర్నర్స్. ఎవ్రీ షిఫ్ట్లో క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. చూడండి, సైన్స్ తక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఆల్ సోషల్. దండి యాత్రి వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ సబర్మతి ఆశ్రమం. నెక్స్ట్, యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నీలం సంజీవ రెడ్డి. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ 5th November 1556 పానిపట్ గురించి అడుగుతున్నాడు. పానిపట్ బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ ప్లాసీ గురించి చూసుకోవాలి. నెక్స్ట్, బిమ్స్టెక్ మెంబర్ కంట్రీ ఏదంటే బంగ్లాదేశ్. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి చూసుకోవాలి. యూఆర్ఎల్ ఫుల్ ఫామ్. చూడండి, కంప్యూటర్స్ నుంచి ఫుల్ ఫామ్స్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. ప్రతి షిఫ్ట్లో ఫుల్ ఫామ్స్ అనేది వస్తుందన్నమాట. యూనిఫామ్ రిసోర్స్ లొకేటెడ్. నెక్స్ట్, ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఆఫ్ సౌత్ అమెరికా బొలీవియా. ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అనేది చూసుకోవాలి. వరల్డ్ మ్యాప్ ఒకసారి గమనిస్తే. నెక్స్ట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ ఎక్కడ అంటే ఢిల్లీ వారణాసి. ఇది ఇలా అడిగి ఉండొచ్చు, లేకపోతే ఫస్ట్ ఇండియన్ ట్రైన్ ఇలా అడిగి ఉండొచ్చు ఏదన్నా క్వశ్చన్, అంటే ట్రైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏది మర్జ్ అయింది విజయ బ్యాంక్తో? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అట్ ద టైమ్ ఆఫ్ బెంగాల్ డివిజన్ అప్పుడు లార్డ్ కర్జన్. ఈ క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్, పిఎన్బి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నర్ జనరల్స్లో ఒకటి వస్తుంది అనమాట ప్రతి షిఫ్ట్కి అనమాట. ఇది కూడా చూసుకోవాలి గవర్నర్ జనరల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, పిఎన్బి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ. నెక్స్ట్, సూరత్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ విచ్ రివర్ అంటే తాపీ. ఓకే, సూరత్ ఎక్కడ ఉంది అని చెప్పి. నెక్స్ట్, 25th క్వశ్చన్, ఇండియా నేషనల్ పార్క్ ఫస్ట్ నేషనల్ పార్క్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. నెక్స్ట్, క్యాపిటల్ ఆఫ్ ఇండోనేషియా జకార్టా అని. రామ్సార్ స్టైట్స్ 42 ఉన్నాయి. 54th జాన్పీత్ అవార్డ్స్ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. అవార్డ్స్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్, సుకన్య సమృద్ధి యోజన లాంచ్ ఇన్ 2015. స్టేట్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ 7 sisters సిక్కిం. నెక్స్ట్, బనిహాల్ పాస్ ఇన్ పాసెస్ గురించి అడుగుతున్నాడు. జమ్మూ కాశ్మీర్లో పాస్ గురించి అడుగుతున్నాడు. నెక్స్ట్, యూనిట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆంపియర్. కర్తి నేషనల్ పార్క్ ఇన్ విచ్ స్టేట్? కేరళ. నెక్స్ట్, లైట్ ఇయర్ ఈజ్ యూనిట్ ఆఫ్ డిస్టెన్స్. చూడండి, సైన్స్ ఆల్మోస్ట్ ఆల్ 4 నుంచి 5 క్వశ్చన్స్.
మ్యాక్సిమం అంటే 6, ఇంతకు మించి వస్తున్నాయి స్టార్టింగ్ షిఫ్ట్లలో. చూడండి 34 క్వశ్చన్స్ చూసాం మనం. సైన్స్ అంటూ 2-3 క్వశ్చన్స్ వచ్చాయి. లాంగెస్ట్ క్వశ్చన్ లైన్ విచ్ స్టేట్? గుజరాత్. సబరిమల టెంపుల్ ఈజ్ ఇన్ విచ్ స్టేట్? కేరళ. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ మెజర్డ్ ఇన్ మోల్స్లో మెజర్ చేస్తారు. సిరికల్చర్ ఈజ్ రిలేటెడ్ టు సిల్క్ అనమాట. చూడండి టెంపుల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది చెప్పేది. చూడండి టోటల్ 38 క్వశ్చన్స్ చూసాం ఇప్పటి వరకు మనం. చూడండి టెంపుల్స్ మీద ఒక క్వశ్చన్స్, గవర్నర్ మీద ఒక క్వశ్చను, అవార్డ్స్ మీద ఒక క్వశ్చను, దాని తర్వాత గవర్నర్ జనరల్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. సైన్స్ ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 క్వశ్చన్స్ మాత్రమే వస్తున్నాయి. టోటల్ 40 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ లేకుండా ఎక్కువ అడగట్లేదు. టోటల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి. కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా టచ్ చేయొచ్చు. 2019 అయినా పోవచ్చు, ఎప్పుడైనా 2020 అన్ని మిక్సింగ్ ఇస్తున్నాడు. ఎలాగంటే అలాగా. నెక్స్ట్ స్టాటిక్ జీకే అడుగుతున్నాడు చూడండి. స్టాటిక్ జీకే ఇవి మనకు రిపీటెడ్గా వచ్చే ప్యాటర్న్ అన్నమాట. గవర్నర్స్ ప్రస్తుతానికి గవర్నర్ సిరీస్ వెళ్తుంది. గవర్నర్స్, అవార్డ్స్ ఇవన్నీ. ఇది షిఫ్ట్ 1 38 క్వశ్చన్స్. టోటల్ 40 క్వశ్చన్స్ వచ్చింటాయి. ఆల్మోస్ట్ ఆల్ 38, 1 or 2 క్వశ్చన్స్ రాంగ్ ఉండొచ్చు. మిగతా అవన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇవే వచ్చాయన్నమాట. షిఫ్ట్ 1 ఎప్పుడు? December 28th షిఫ్ట్ 1కు సంబంధించినది. నెక్స్ట్ షిఫ్ట్ 2 చూసి ఏముంది చూడండి. ఎవరైనా నువ్వు వచ్చిన వాళ్ళు ఛానల్ ఐక్యూ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్స్ అనేవి ఉన్నాయి. టెలిగ్రామ్ అఫీషియల్ అని ఒక లింక్ ఉంటుంది. అఫీషియల్ వచ్చి ఇక్కడ మనకు లేటెస్ట్ వీడియోస్ ఏవైతే మనం నోటిఫికేషన్స్ వచ్చినా ఏదైనా వీడియోస్ మనం చేసినట్టు లింక్స్ అనేవి ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం ఈ ఛానల్లో టెలిగ్రామ్లో. నెక్స్ట్ టెలిగ్రామ్ క్విజ్ జోన్ అనేది, టెలిగ్రామ్ క్విజ్ జోన్ లింక్ ఉంది చూడండి. ఇక్కడ మనకేంటంటే ఏ ఎగ్జామ్ జరుగుతుంటే ఆ ఎగ్జామ్ పాయింట్లో క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాం. రీజనింగ్ కానీ, అర్థమెటిక్ కానీ, నెక్స్ట్ ఇంగ్లీష్ కానీ, జిఎస్ కానీ ఇవి క్విజెస్ జరుగుతుంటుంది. మనకు టెలిగ్రామ్ క్విజెస్ అనేవి కండక్ట్ చేస్తాం. టెలిగ్రామ్ ఛానల్లో వచ్చి మీకు అఫీషియల్ ఇక్కడ ఓన్లీ లింక్స్ మాత్రమే, ఇక్కడ ఓన్లీ క్విజెస్ మాత్రం జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ కండి. కొత్తగా వచ్చిన లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. లేదు టెలిగ్రామ్లో అయినా సెర్చ్ చేయొచ్చు. ఆ లింక్ ఓపెన్ కావడం లేదు అంటే టెలిగ్రామ్ చూడండి ఐక్యూ అకాడమీ అఫీషియల్ అని ఉంటుంది. ఐక్యూ అకాడమీ అఫీషియల్ ఇందులో లింక్స్. ఐక్యూ అకాడమీ క్విజ్ జోన్లో క్విజెస్ అనేవి ఉంటాయి. చూడండి షిఫ్ట్ 2 December 28th అదే రోజున షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్స్ చూద్దాం. షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ చూడండి. డొనాల్డ్ ట్రంప్ హ్యాస్ బీన్ నామినేటెడ్ ఫర్ విచ్ అవార్డ్? నోబెల్ అవార్డు. చూడండి హూ వన్ ద మెన్స్ సింగిల్ టైటిల్ ఫర్ ఆస్ట్రేలియన్ ఓపెన్? జోకోవిక్ అనమాట. చూడండి ఫస్ట్ సెట్టింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 9th December అసెంబ్లీ. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ గురించి అడుగుతున్నాడు. కాన్స్టిట్యూషన్ కూడా చూసుకోవాలి. పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాన్స్టిట్యూషన్ అడుగుతున్నాడు. వరల్డ్ రేడియో డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ Feb 13th. ఫస్ట్ రిసిప్ట్ ఆఫ్ ఫస్ట్ రాజీవ్ గాంధీ రాష్ట్రీయ సద్భావన పురస్కార్ మదర్ తెరిసా అన్నమాట. ఎంటమాలజీ ఈజ్ రిలేటెడ్ టు ఇన్సెక్ట్స్ సంబంధించిన చూడండి సైన్స్ ఒకటి. నెక్స్ట్ లాస్ట్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా చెప్పాను కదా, గవర్నర్ జనరల్స్ వైస్రాయ్స్ వీటి మీద అడుగుతున్నాడు. లార్డ్ లూయిస్ మౌంట్ బ్యాటన్. ఫుల్ ఫామ్ ఆఫ్ OMR ఆప్టికల్ మార్క్ రీడర్. ఫుల్ ఫామ్స్ ఒకటి అడుగుతున్నాడు కంపల్సరీ. ఎవ్రీ షిఫ్ట్లో ఫుల్ ఫామ్ వస్తుంది. గవర్నర్ జనరల్స్ గురించి వస్తుంది. మేర్కేడా కప్ ఈజ్ రిలేటెడ్ టు ఫుట్బాల్. నెక్స్ట్ శ్రీనగర్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ జీలం. హూ హోస్టెడ్ G20 సమ్మిట్ ఇన్ March 2020? సౌదీ అరేబియా. హూ రోట్ హుమయూన్ నామా? గుల్బందాన్ బేగం. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర చెప్పాను కదా, గవర్నర్స్ అడుగుతున్నాడు. భగత్ సింగ్. డెడ్ బాడీ ఆఫ్ ద పర్సన్ ఫ్లోట్ ఆన్ వాటర్ బికాస్ ఆఫ్ buoyancy. ఫిజిక్స్ అనమాట. గల్గంబాజ్ ఈజ్ లొకేటెడ్ కర్ణాటక. బెమ్సెక్ మెంబర్ కంట్రీ బంగ్లాదేశ్. UNSC హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. నెక్స్ట్ హూ ఫస్ట్ గివెన్ ఐడియా ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ? మనబేంద్రనాథ్ రాయ్. ఎవరు ఐడియా ఇచ్చిందని అడుగుతున్నాడు. చూడండి కాన్స్టిట్యూషన్ అంతా స్టార్టింగ్ నుంచే వస్తున్నాయి అన్నమాట. గవర్నర్ జనరల్స్ కాన్స్టిట్యూషన్ దాని గురించే ఉన్నాయని. జలియన్వాలా మసాకర్ హ్యాపెండ్ 13th April 1919. తెహ్రీ డ్యామ్ లొకేటెడ్ ఇన్ ఉత్తరాఖండ్. గ్రామా అవార్డ్స్ గివెన్ టు మ్యూజిక్ అనమాట. అవార్డ్స్ గురించి ఒకటి వస్తుంది. డ్యామ్స్ అంటూ ప్రతి షిఫ్ట్లో రావట్లేదు అనమాట. టైగర్ రిజర్వ్స్ కానీ డ్యామ్స్ కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అట్ ద టైమ్ ఆఫ్ బెంగాల్ డివిజన్ లార్డ్ కర్జన్. ఆల్రెడీ చూసాం ప్రీవియస్లో కూడా రిపీట్ అయింది. షైనింగ్ సర్ఫేస్ ఆఫ్ ది సన్ ఫోటోస్పియర్ అనమాట. లీచిన్ ఈజ్ రిలేటెడ్ టు పొల్యూషన్ ఇండికేటర్ అనమాట లీచిన్ అనేది. చూడండి ఫిల్మ్ఫేర్ అవార్డ్ 2020 చెప్పాను కదా. అవార్డ్స్ కరెంట్ అఫైర్స్ 2020 ఎక్కడంటే అక్కడ వెళ్తున్నాడు. గల్లీ బాయ్ అనమాట. బిగ్గెస్ట్ ఐలాండ్ ఆఫ్ ది వరల్డ్ గ్రీన్లాండ్. నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఈజ్ లొకేటెడ్ అట్ పూణే.
హైయెస్ట్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ ఈజ్ లొకేటెడ్ ఇన్ చైనా అనమాట. బిగ్గెస్ట్ సోలార్ ప్లాంట్ ఇన్ ఇండియా ఈజ్ కాముటి సోలార్ ప్రాజెక్ట్ తమిళనాడులో ఉంది. ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఫుల్ ఫామ్ వచ్చింది చూడండి. అటల్ బిహారీ వాజ్పేయి స్టాట్యూస్ విల్ బి ఇన్స్టాల్డ్ అట్ ఎక్కడ అంటే భోపాల్ అనమాట. సెంట్రల్ పొటాటో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అంటే షిమ్లా. ఫస్ట్ తిరంకర్ ఆఫ్ జైన్ ధర్మ రిషబంధనాథ్. నెక్స్ట్ నేషనల్ అక్వాటిక్ అనిమల్ గంగాస్ రివర్ డాల్ఫిన్ పిహెచ్ వాల్యూ అడుగుతున్నాడు. నెక్స్ట్ ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్. కరెన్సీ ఆఫ్ జపాన్ యాన్. టిస్కో ఈజ్ ఫౌండెడ్ ఇన్ విచ్ ఇయర్ 1907 అనమాట. చూడండి ఇక్కడి వరకు షిఫ్ట్ 128లో వచ్చిన 41 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ చెప్పాను కదా. 2-3 క్వశ్చన్స్ అలా ఇలా ఉండొచ్చు. షిఫ్ట్ 2కు సంబంధించినవి 28 షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కు సంబంధించిన క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఆల్ చూస్తే గవర్నర్స్ అనేది ప్రతి ఒక్కటి రిపీట్ అవుతుంది. అవార్డ్స్, దాని తర్వాత మీరు ఫుల్ ఫామ్స్ అనేది ఒకటి. సైన్స్ నుంచి చూసారు కదా 4 to 5 క్వశ్చన్స్ అంతే, ఎక్కువ రావట్లేదు. దాని తర్వాత మీకు టైగర్ రిజర్వ్స్ కానీ డ్యామ్స్ కానీ ఈ రెండిట్లో ఏమైనా రావచ్చు. టైగర్ రిజర్వ్స్ ఆర్ డ్యామ్స్ ఇలాగా సింపుల్గా ఉండేటివి వస్తున్నాయి. కంప్యూటర్స్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ రీసెర్చ్ స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ బిల్డింగ్స్ అడుగుతున్నాడు. అదే ఏదైనా టెంపుల్స్ కానీ ఇవి అడుగుతున్నారు. ఓకే, ఇది మనకు 28th షిఫ్ట్లో 28లో వచ్చిన షిఫ్ట్ 1 షిఫ్ట్ 2కు సంబంధించిన జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.